నీ పేరమ్మా? వర్షిణీదేవి. వర్షిణీదేవి. చదువుకుంటున్నావా? ఆ, ఏ క్లాస్? 7th స్టాండర్డ్. సెవెంత్ స్టాండర్డ్. మన సీఎం ఎవరు? జగన్ మామ. జగన్ మామ. ఓకే. జగన్ మామకి మరి నిన్న ఒక సీఎం సభలోని ఒక రాయి తగిలింది తెలుసా నీకు? ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా బాధగా ఉంది. అంటే తగిలినందుకు అందరు ఏడుస్తున్నారు. ఆయనకి ఇంకా తగిలినా కానీ ఆయన ఇంకా పోరాడుతూనే ఉంటారు. ఆయన గెలుస్తారు అంతే. సో ఇప్పుడు ఆయనకి అంత పెద్ద గాయం జరిగింది కదా, మరి నువ్వు ఏం చేస్తావు? ప్రేయర్ చేస్తానండి. ప్రేయర్ చేస్తావు. తగ్గాలని ప్రేయర్ చేస్తాను. ఆయనకి దెబ్బ తగిలిన ఆయన పోరాడుతూనే ఉంటారు. ఆయనే గెలుస్తారు. ఆయనే గెలుస్తారు. ఎందుకు ఇలా చేశారు? సెకండ్ సీఎం అవుతారనేసి వేరే పార్టీ వాళ్ళు పడక చేశారు. వేరే పార్టీ వాళ్ళకి చేశారు. సో మీకు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోని ఎలా ఉంది మీ స్కూల్ సర్వీస్? చాలా బాగుందండి. మరి అలాంటి మనిషికి ఇలా జరిగినందుకు మరి నువ్వైతే ఏం చెప్పాలి? నాకైతే లోపల బాధగా అనిపిస్తుంది. అందరూ బాధపడి కానీ ఎన్ని దెబ్బలు తగిలినా ఆయన పోరాడుతూనే ఉంటారు. ఆయనే వస్తారు. ఇది ఆయన ప్రభుత్వం, ఆయనే వస్తారు. సో ఇప్పుడు ఇలాగా మళ్ళీ జరుగుతుంది అనుకుంటున్నావా? లేదన్నయ్య. జరగదు. ఎందుకంటే వేరే పార్టీ వాళ్ళకి ఉంటాయి కోపాలు. ఆయన ఏదైనా కానీ ఆయన మాత్రం జాగ్రత్తగానే ఉంటాడు. మా మేము ప్రేయర్స్ చేస్తున్నాం కాబట్టి ఆయన బాగానే ఉంటాడు. సో నెక్స్ట్ మళ్ళీ సీఎం జగనే వస్తాడన్న. ఎన్ని దెబ్బలు తగిలినా జగనే సీఎం అవుతాడు. సో ఇప్పుడు ఇలా జరగడం వల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రేపు నుంచి బస్సు యాత్ర చేస్తారంట. చేస్తాడన్న, కంపల్సరీ చేస్తాడు. బస్సు యాత్ర చేస్తారు.